హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెమన్ ఖాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కార్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సమస్య అయితే ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఎలకలు ఇంజన్లోకి రావటం, తర్వాత వైర్లు కత్తిరించటం, తర్వాత ఏదో మొత్తం గలీజ్గా చేస్తుంటాయి. సో ఆ ఎలకల బారి నుండి మనం ఎలా మన కార్ని కాపాడుకోవాలి అని మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. అయితే నేను చాలాసార్లు కూడా న్యాప్తలోని గోళీలు అవి వేయటం జరిగింది. ఇంజన్ దగ్గర పొడి చేసి అక్కడక్కడ ఆ క్లాత్లో కట్టేసి ఇంజన్ దగ్గర అక్కడక్కడ కట్టడం జరిగింది. అదేవిధంగా క్యాబిన్ లోపల కూడా నేను న్యాప్తలోని గోళీలు వేయటం జరిగింది ఫ్రెండ్స్. అయినా కూడా ఎలకలు వస్తూనే ఉన్నాయి. తర్వాత మనం ఇంజన్కి ర్యాట్ స్ప్రే అనేది దొరుకుతుంది, ర్యాట్ స్ప్రే చేయండి అని చెప్పేసి మన మిత్రులు కొంతమంది చెప్పడంతో ఆ ప్రయత్నం కూడా చేశాను. 2 సార్లు కూడా నేను ర్యాట్ స్ప్రే చేయటం అయితే జరిగింది. ఇక తర్వాత కొంత మిత్రులు లవంగాలు పేస్ట్ చేసి పెట్టండి, తర్వాత ఇంకొకటి చాలా చెప్పారు. తర్వాత ఎన్ని చేసినా కూడా ఆ ఎలకలు అనేది మన ఇంజన్లోకి రావటం అది జరుగుతుంది ఫ్రెండ్స్. వేరే మిత్రులు ఇలా చేయండి అని చెప్పేసి పెట్టండి, ఇలా వేరే అనేది ఒక చిన్న సలహా ఇచ్చారు. అదేంటో అనేది నేను చూపిస్తాను. బానెట్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బానెట్ ఓపెన్ చేశాను. అయితే ఆ ప్రయత్నం ఏంటంటే ఇది పొగాకు అన్నమాట. పొగాకు పెట్టడంతో మనకు ఇంజన్లోకి కానివ్వండి, అదేవిధంగా లోన కూడా అసలు ఎలకలు అయితే రావట్లేదు ఫ్రెండ్స్. దాదాపు నేను ఇది కంటిన్యూగా 2 నెలల నుండి ఇదే పెడుతున్నాను. చూడండి, ఇక్కడ పెట్టాను. ఇది ఒక గ్రౌండ్ అనమాట, ఎలకలకి పెద్ద ప్లే గ్రౌండ్ ఇది. సో ఇక్కడ పెట్టండి. మీరు కూడా పొగాకు ఇట్లాంటి, లేకుంటే మీకు ఇట్లాంటి దొరకకపోతే చందనం చుట్టలు కానీ ఆ చుట్టలు అనేవి దొరుకుతూనే ఉంటాయి. కాబట్టి చుట్టలు ఈ విధంగా ఇక్కడ పెట్టండి, ఇలా ఇక్కడ, తర్వాత ఇక్కడ కూడా పెట్టండి. అదేవిధంగా బ్యాటరీ దగ్గర కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టినట్లయితే మనకు ఎలకలు అసలు రావు ఫ్రెండ్స్. నేను ఈ ప్రయోగం 2 నెలల నుండి చేస్తున్నాను. 2 నెలల నుండి మనం బయటికి వెళ్ళి రాగానే మళ్ళీ ఇది పెట్టేస్తాను అనమాట. అంతే. ఇంకోటి ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇంజన్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇది పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి అగ్ని ఇదే హీట్కి వేరే ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకుండా మీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు బానెట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఈ మొత్తం రిమూవ్ చేయండి, ఈ మొత్తం తీసేసి మీరు పక్కన ఒక ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోండి. తర్వాత క్యాబిన్ లోపల కూడా 1 చోట 2 చోట్ల పెట్టుకోవచ్చు. ఇది ఎక్కువ స్మెల్ కూడా రావట్లేదు, అది నేను కూడా గమనించాను. ఎందుకంటే కొంతమంది ఇది లోన పెట్టడంతో స్మెల్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆలోచించాను. 2 రోజులు పెట్టి చూశాను, ఎటువంటి స్మెల్ కూడా లోనకు రావట్లేదు. సో నో ప్రాబ్లం, ఎటువంటి టెన్షన్ అయితే లేదు. కాబట్టి మనకు ఇంజన్ని, మన కార్ని ఎలకల బారిని నుండి కాపాడాలంటే ఇదొకటే సొల్యూషన్ అనేది నాకైతే తెలిసింది. సో కాబట్టి మీరు కూడా మీ కార్ని ఇంజన్ ఎలకల బారి నుండి కాపాడుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఏరియా చూడండి, ఏరియా చూడండి. ఈ ఏరియా ఎలా మొత్తం డస్ట్గానే ఉంది. నాకు ఈ ప్లేస్లో ఉంటుంది కారు, కుదిరిపోతా. ఇటు కూడా మొత్తం డస్ట్గానే ఉంటుంది. అయినా కూడా నేను ఈ పొగాకు పెట్టిన తర్వాత మాకు ఇంజన్లోకి అయితే ఎలకలు అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఇదైతే నేను చాలా 2 నెలల నుండి చూసి ఇప్పుడు ఈరోజు వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.